కృషి, మా క్రమశిక్షణ మేము ఎంతగా కష్టపడ్డామంటే దాదాపు 20 ఏళ్ల నుంచి 2009లో నాన్న ఓడిపోయిన తర్వాత నుంచి 2024 ఎలక్షన్ వరకు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టా పేద ప్రజలకు అండగా నిలబడ్డాం. పేద ప్రజల కోసం పోరాడాం. ప్రతి ఏ సమస్య పడినా వాళ్ళ గడప దగ్గరికి వచ్చాం. ఏ సమస్య పడినా మీకోసం తిరిగాను. ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా, ఎక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తా మేము తిరిగా. నేను ప్రచారం చేశా. 2014లో 2020లో ఎక్కడ ఏ సర్పంచ్ ఎలక్షన్ జరిగినా, ఏ మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ జరిగినా, ఎంపీటీసీ ఎలక్షన్ జరిగినా, జెడ్పీసీ ఎలక్షన్ జరిగినా, పార్టీలో ఎలక్షన్స్ బాయ్కాట్ చేసినా నేను మీకోసం తిరిగా. ఖచ్చితంగా మీ వెంట నడుస్తా. నాకు ఒకటే ఒక ధైర్యం. నిజంగా మా నాన్న చనిపోయినప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. పార్టీలో చాలా మంది వెన్నుపట్టుకొచ్చారు. చాలా ఇబ్బందికర పరిస్థితి. ఆర్థికంగా నష్టపోయాం, రాజకీయంగా నష్టపోయాం. రాయచోట్ల లేకుండా గతపై రాజంపేటలో టికెట్ ఇచ్చిన పార్టీ ఆదేశానుసారం మేము రాజంపేటలోనే పోటీకి వచ్చేసాం. కానీ అక్కడ ఉన్న గ్రూపులు అందరూ కార్యకర్తలైతే బాగా పనిచేస్తారు, కానీ అధినాయకులు రాజంపేటలో చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు వెన్నుపోటుకొచ్చారు. ఎంతగా అంటే మనకు అక్కడ ఏ గ్రామంలో ఏ నాయకుడు అని తెలియదు. పార్టీ తరఫున ఉన్న వారికి ఏజెంట్ ధరలు ఇచ్చాం, రకరకాలు చేశాం. అయినా మోసం చేశారు. నిజంగా చెప్తున్నా, రాయచోటిలో ఇచ్చి మమ్మల్ని అదే పనిగా రాజంపేటకు పంపించారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో నేను రాయచోటిలోనే ఉంటా. తిరుగుతా. పేద ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలిగినా వాళ్ళ ముందర నిలబడతాను. ఏ అవసరం పడినా మీ వెంట నడుస్తాను. నిజంగా ఈ రోజు అందరూ చూస్తున్నారు. ఇంత వర్షం పడుతుంది, వందల మంది జనాలు వచ్చి నాకు ఒక నిధులు చూసి ఈరోజు నాన్న స్మరించుకోవాలట. నిజంగా ఎంతో ధైర్యం ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి సంస్కరణల సభలు పెడుతూ నాకు ధైర్యాన్ని ఇస్తూ మీ కుటుంబం వెనకాల మేమున్నాం. నువ్వు ముందరికి నడువు, రాజకీయంగా మీ వెనకాల మీరు నడుస్తాం. పాలకొండారెడ్డి గారి ఎవరి కోసమైతే రాజకీయం చేశాడో, ఏ పేద ప్రజల కోసమైతే రాజకీయం చేశాడో, ఏ బడుగు బలహీన వర్గాలకు, ఏ మైనారిటీ సోదరులకు, ఏ బీద ప్రజల కోసం పాల్గొన్నాడు గారు పనిచేశాడో, నువ్వు అదే విధంగా ముందరికెళ్ళు. ఖచ్చితంగా నీ వెనకాల మేము నడుస్తామని చెప్పి ఎంతమంది నాకు గౌరవిస్తున్నారు. బాగా గౌరవించండి. ఎంతమంది అధికారంలోకి వచ్చినా చిన్నమండలం మండలంలో ప్రతి గ్రామంలో బీసీ నాయకులు తయారు చేశాడు, మైనార్టీ నాయకులను తయారు చేశాడు, అగ్రకులాల్లో పేదలను రాజకీయంగా అండగా నిలబడ్డాడు, సర్పంచం వేశాడు. ఎంత పెద్ద కూర్చోలైనా, ఎంత పెద్ద అధికారంలో ఉన్నా ఏ రోజు వెలికి తగ్గలే. పేదోని పక్క నిలబడ్డాడు. పేదోని పక్క వాళ్ళు గెలిచేంత వరకు, వాళ్ళు రాజకీయంగా నిలబడేంత వరకు పాల్గొండాడు గారు వెనకాల నిలబడ్డారు. ఆయన వెనకాల నిలబడిన షాబాజ్ గారు అయితే వాసిఫ్ ఖాన్ గారు అయితే నాయకులందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను. ముఖ్యంగా ప్రజలకు ఆయనకు ఎవరికైతే అండగా నిలబడ్డాడో, ఈ రోజు మా కుటుంబానికి ఎవరైతే అండగా నిలబడుతున్నారో ప్రతి ఒక్కరికి నిజంగా పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ఆశలు కానీ దేన్ని నేను ఈసారి మమ్ము చేయను. మీరేదైతే మా కుటుంబం మీద పెట్టుకున్న ఆశలను నేను ప్రజల్లోకి తీసుకెళ్తా. ఈ 4 సంవత్సరాలు ప్రజల గడప గడపకు తొక్కుతా. వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తా. నాకు నిజంగా ఎవరు అధికారం ఇచ్చినా, ఇవ్వకపోయినా, ఎవరు ఆదరించినా, ఆదరించకపోయినా రాయచోటి నియోజకవర్గం ఎవరు నేను ధైర్యంగా ముందరికి పోతాను. మీ అండదండలతోనే ముందరికి పోతాను. ఇక దేనికి వెనకాలని నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. రాబోయే కాలంలో కూడా నాయనైతే ఏ దారి చూపించాడో నిజంగానే ఆ దారిలోనే నడుస్తా. అధికారం వచ్చిందని గర్వం తలకెక్కించుకొని తిరగాను. ఖచ్చితంగా మీరేదైతే నమ్మినారో మాకు డబ్బులు అవసరం లేదు.
మాకు తినేదానికి వ్యాపారం చేసుకునేదానికి మా నాన్న డబ్బులు ఇచ్చాడు. మేము వ్యాపారం పట్టుకే చేసుకుంటాం. అధికార పదవులతో మేము రాజకీయం చేసి డబ్బులు సంపాదించుకోవాల ఆశ మాకు లేదు. నిజాయితీగా మీరిచ్చే అభిమానాన్ని దేనికైనా సరే నేను ఖచ్చితంగా ప్రజల కోసమే, ప్రజల సేవ కోసమే నేను ఉపయోగిస్తాను. నేనేది అధికారం ఎక్కించుకొని నా దగ్గరికి సహాయం కోసం వచ్చిన ప్రజలను అవమానించను, గౌరవిస్తాను. మీ ఆశను అలాగే దయచేసి మీరు నాకు రాజకీయంగా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీ ఆశయాలను పాల్గొన్నాడు గారి ఆశయాలను ఏదైతే ఉందో మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీర్వాదంతో నేను ముందరికి పోతాను. ఖచ్చితంగా దేనికి భయపడను. మీరైతే ఏది కోరుకుంటున్నారో అది 2000 నేను ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజల అభిమానాన్ని చూరగొంటా. ప్రజలకు తల వంచి పనిచేస్తాను. ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ రోజు ఇంత ముందు వచ్చి మా నాన్నగారిని, మీ పెద్ద ఆయన్ను స్మరించుకుంటూ నాకు ధైర్యం చెప్తున్నా, మా కుటుంబానికి ధైర్యం చెప్తున్నా. మీ అందరికీ పాదాభివందనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఈ రోజు ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ వానబడింది అన్ని చాలా మంది పోవాలి. ఖచ్చితంగా భోజనాలు ఏర్పాటు చేశారు. మీరందరూ దయచేసి భోజనం తినేసి మీ అందరి ఆశీస్సులు ఖచ్చితంగా ఇస్తారని, మా కుటుంబానికి ధైర్యం చెప్తారని ఖచ్చితంగా